విశాఖ మాజీ ఎంపీ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులపై అరిలోవ పోలీసులు ఈ నెల 22న క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్ చిలుకూరి జగదీష్ ఫిర్యాదు మేరకు వీరిద్దరిపైన కేసు నమోదు చేసి ఐపీసీ 120B 420, 465, 467, 468, 471, 383, 506, రెడ్ విత్ 34 ఐపీసీ సహా 8 సెక్షన్లను విధించారు. ఎండాడలో 12.51 ఎకరాల్లో సీనియర్ సిటిజన్ హౌసింగ్ పేరిట 2010లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయగ్రీవ సంస్థకు భూములు కేటాయించింది. ఆ ప్రాజెక్టుకు ఆడిటర్గా జీవీని నియమించారు. ఇదిలా ఉంటే సదరు ప్రాజెక్టులో డెవలపర్లుగా ఎంవివి సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీలను పరిచయం చేశారు. వీరందరి మధ్య 2020లో ఓ ఒప్పందం కుదిరింది. అయితే చిలుకూరి జగదీష్, అతని భార్య రాధారాణిలను బెదిరించడమే కాకుండా విలువైన పత్రాలని జీవీ, ఎంవివి స్వాధీనం చేసుకున్నారని, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి వాటిపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సేల్ డీడ్ పైన ఎంవివి, జీవీ నకిలీ సంతకాలు చేయించేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కోట్లాది రూపాయల ఆస్తిని కాజేసేందుకు బెదిరింపులకు పాల్పడ్డారని, సేల్ డీడ్ చేయించారని. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఎంవివి స్క్వాష్ పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో A1గా గద్దె బ్రహ్మాజీ, A2గా జీవీ, A3గా ఎంవివితో పాటు మరికొంతమంది ఇతరులపైన అరిలోవ సిఐ గంగుల గోవిందరావు కేసులు నమోదు చేశారు.